బిగ్ బాస్ 8 ఇన్ఫినిటీ ఆఫ్ ఫన్ అండ్ ఎమోషన్స్. ఒక స్మాల్ రిక్వెస్ట్ అండ్ వీడియోలోకి వెళ్ళే ముందు నా వీడియోస్ చూసి ఆదరిస్తున్నారు, అలాగే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసి నన్ను సపోర్ట్ చేయండి ప్లీజ్. వీడియోలోకి వెళ్ళిపోతాము. బిగ్ బాస్ చరిత్రలోనే ఎన్నడూ ఏ సీజన్లో జరగని ఒక సంఘటన ఈ సీజన్లో జరగబోతుంది. అదే 12 మంది వైల్డ్ కార్డ్ ఎంట్రీస్. నిజంగా 12 మంది వైల్డ్ కార్డ్ ఎంట్రీస్ బిగ్ బాస్ హౌస్లోకి రాబోతున్నారా అంటే ట్విస్ట్. ఆ ట్విస్టే బిగ్ బాస్ బిగ్ ఛాలెంజ్. ఆల్రెడీ ఉన్న కంటెస్టెంట్స్కి ఒక పెద్ద సవాల్ వదిలాడు బిగ్ బాస్. మీలో సత్తా ఉంటే రాబోయే 12 మంది వైల్డ్ కార్డ్ ఎంట్రీస్ని బిగ్ బాస్ హౌస్కి రాకుండా ఆపగలరా అన్నది ఒక ఛాలెంజ్ అనమాట. ఆపడం అంటే డోర్ బయట కూర్చొని గట్టిగా పట్టుకొని ఆపడం కాదు. 12 భయంకరమైన ఛాలెంజెస్ ఉండబోతున్నాయి, క్లిష్టమైన ఛాలెంజెస్ ఉండబోతున్నాయి. ఇండివిజువల్ అవ్వచ్చు, టీమ్ గేమ్స్ అవ్వచ్చు. అది ముందు రోజుల్లో చూస్తాము, కానీ అవి చాలా టఫ్గా ఉండబోతున్నాయి. ఇప్పుడున్న టీంకి వాటిని గెలిచే సత్తా ఉందా అంటే నాకైతే అపనమ్మకంగానే ఉన్నాను. ఎందుకంటే ఇప్పుడున్న టీంలో ఐక్యత లేదు, అంటే యూనిటీ లేదు, ఒకళ్ళ మీద ఒకళ్ళకి నమ్మకం లేదు, ఒకళ్ళని ఒకళ్ళు ద్వేషించుకుంటున్నారు, దూషించుకుంటున్నారు. అసలు ఒక టీంలో ఆడుతూ కూడా ఆ టీమ్గా ఆడడం లేదు. అంటే ఇండివిజువల్ గేమ్ ఆడ ట్రై చేసి ఎంటైర్ ఫెయిల్ అవుతున్నారు. ఏంటంటే టీమ్గా ఆడుతున్నప్పుడు ఐడియాస్ తీసుకోవచ్చు, ఆలోచనలు తీసుకోవచ్చు. ఒక్కొక్కరు ఆలోచనలు ఒకలాగా ఉంటాయి. అంటే కొంతమంది నీకు సలహాలు ఇవ్వచ్చు, అవన్నీ వర్కౌట్ అవుతాయి. అవన్నీ ఇప్పుడున్న జనాలలో లేదు. అంటే ఇప్పుడున్న కంటెస్టెంట్లో ఆలోచన పద్ధతి లేదు. ఎప్పుడు ఒకళ్ళని ద్వేషిద్దామా, ఒకళ్ళని దూషిద్దామా అన్న పద్ధతిలోనే ఉంటున్నారు తప్ప ఒక ఐక్యతగా ఆడదాము అంటే ఎప్పుడు వ్యతిరేకత కనపడుతుంది. ఇప్పుడు అంతర్యుద్ధం నడుస్తుంది ఉన్న టీంలో. ఈ టీము ముందుకు వెళ్ళి ఈ 12 ఛాలెంజెస్ని ఎలా గెలవగలదు, ఎంతమందిని లోపలికి రాకుండా ఆపగలదు, ఒకవేళ ఆపకపోతే ఆల్రెడీ ఉన్న వాళ్ళ ఉనికిపోతుంది. నాకు ఒక భయం కూడా ఉంది. ఒకవేళ బిగ్ బాస్ 12 మంది లోపలికి వస్తే ఉన్న 11 మందిని బయటికి పంపించేస్తాడా అంటే 1:1. ఒక ఛాలెంజ్ ఓడిపోతే ఒకళ్ళు బయటికి వెళ్ళిపోవాలి, ఒకళ్ళు లోపల రావాలి. అలాంటి ట్విస్ట్ పెట్టాడనుకోండి, ఈ బిగ్ బాస్ షో టీఆర్పీ ఒక రేంజ్కి పెరిగిపోతుంది. అంటే అది ఆ ట్విస్ట్ని తీసుకునే అంత అంటే అదొక భయంకరమైన ట్విస్ట్ అనమాట బిగ్ బాస్ షోకి. సో అలాంటి ట్విస్ట్ ఏమైనా రాబోతుందా చెప్పలేము. బిగ్ బాస్ హౌస్, బిగ్ బాస్ రూల్స్. సో ఉన్న వాళ్ళకైతే నాకు చాలా అపనమ్మకంగా ఉంది. నాకైతే నమ్మకం లేదు ఈ 12 మందిని ఆపగలరని. ఎంతమందిని ఆపుతారు అన్నది పెద్ద క్వశ్చన్. ఇప్పుడు అది చూడాలి, గేమ్స్ ఎలాంటి గేమ్స్ వస్తాయి అనేది. కానీ ఒకవేళ 12 మంది లోపలికి వచ్చి 1:1 అన్న ట్విస్ట్ పెట్టాడో బిగ్ బాస్ షో అల్లకల్లోలం అయిపోతుంది. అది ఒక రేంజ్కి వెళ్ళిపోతుంది. అంటే వచ్చే వైల్డ్ కార్డ్స్ ఎలా ఉంటున్నారు అన్నది కూడా ఒక క్వశ్చన్ మార్కే. చూద్దాం ఉన్న వాళ్ళ సత్తా ఎలా బయటపడుతుంది. సడన్గా టీం బ్యాలెన్స్ అయ్యి వాళ్ళలో ఐక్యత పెరిగి అంటే ఉంటుంది కదా, బయట వాళ్ళు ఎవరో వచ్చి మన ఇల్లుని కూలుస్తారు, లేదంటే మనల మధ్య గొడవ పెడతారంటే సడన్గా యూనిట్ అయిపోతాము. అంటే అలాంటి ఐక్యత ఏమైనా వీళ్ళకి వచ్చి 12 ఛాలెంజెస్ గెలిచి 12 మంది వైల్డ్ కార్డ్ ఎంట్రీస్ లోపల రాకుండా ఆపగలరా చూద్దాం ముందు వీడియోలో. ఫర్ నౌ శ్రీని సైనింగ్ ఆఫ్, బాయ్.